విశాఖ 7వ అదనపు జిల్లా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. విశాఖ జిల్లా కలెక్టర్ కుర్చీ, కార్, ఫర్నిచర్ అటాచ్ చేయమని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ న్యాయవాదికి గౌరవ వేతనం చెల్లించకపోవడంపై జిల్లా కలెక్టర్ ఆఫీస్ సామగ్రిని అటాచ్ చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 2015 ఏప్రిల్ నుంచి 2021 వరకు న్యాయవాది రవికుమార్ విశాఖ కోర్టులో ప్రభుత్వ ప్లీడర్గా పనిచేశారు. సుమారు 54 లక్షల రూపాయల వేతన బకాయిలు చెల్లించనందుకు కలెక్టర్ ఆఫీస్ సామగ్రిని అటాచ్ చేయాలని అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. వడ్డీతో సహా న్యాయవాది రవికుమార్కు బకాయిలు చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు జడ్జి. ఈ ఏడాది జనవరి 31వ తేదీన రవికుమార్కు చెల్లించాల్సిన 72 నెలల వేతన బకాయిలను 12% వడ్డీతో కలిపి చెల్లించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది కోర్టు వారెంట్ తీసుకుని కలెక్టర్ ఆఫీస్కి వచ్చారు కోర్టు అమీన్. వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చిన సిబ్బందికి కలెక్టరేట్ సిబ్బంది సైతం సహకరించారు. విశాఖపట్నం నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ నరేష్. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఏం జరిగింది? ఇప్పుడు కలెక్టర్ కుర్చీ, ఫర్నిచర్ ఇవన్నింటినీ కూడా అటాచ్ చేసినట్టేనా? అప్పటి జిల్లా కలెక్టర్ ఎవరున్నారు? ఏం జరిగింది అసలు? బిందు, సుమారు 72 నెలల పాటు కూడా పనిచేసిన దానికి వేతనం ఇవ్వలేదని విశాఖపట్నం 7వ జిల్లా మెజిస్ట్రేట్కి సంబంధించిన కోర్టులో పనిచేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ వేసిన కేసుకు సంబంధించి కూడా విచారణ జరిపింది కోర్టు. అందులో భాగంగానే సంచలన తీర్పును వెలువరించింది. అయితే పూర్తిగా కూడా ఈ తరుణంలో అతనికి పూర్తిగా 2015 నుంచి 2021 వరకు ఇవ్వాల్సిన వేతనం బకాయిలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అవి ఇవ్వకపోవడం కారణంగా విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించిన ఫర్నిచర్ను, కుర్చీలను, అదేవిధంగా విశాఖ జిల్లా కలెక్టర్ సంబంధించిన కారును కూడా అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఆదేశాల ప్రకారం ఈరోజు విశాఖ జిల్లా కోర్టు కార్యాలయానికి కోర్టు అమీన్ చేరుకున్నారు. లోపలికి వెళ్ళి కలెక్టర్ని కలిసి కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు ఆ నోటీసులను ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసే విధంగా ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులను అటాచ్ చేసే విధంగా వాళ్ళు కోర్టు ప్రొసీడింగ్స్ చేయాల్సి ఉంటుంది. కానీ కోర్టు అమీన్ కలెక్టర్ కార్యాలయం చేరుకున్నప్పటికీ కూడా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఎవరు కూడా వారికి సహకరించలేదనే విషయం తెలుస్తుంది. ఈ విషయాన్ని పూర్తిగా కూడా రవికుమార్ అడ్వకేట్ కూడా చెప్పడం జరిగింది. అయితే పూర్తిగా కూడా కలెక్టర్కి సంబంధించిన కారుని ఎవరికి కనిపించకుండా గోప్యంగా అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయాన్ని తప్పించే ప్రయత్నం చేశారని కూడా వారు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది అంతా పూర్తి చర్యలు కూడా. ఎందుకంటే పూర్తిగా కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటిని పాటించాల్సి ఉంటుంది. కానీ కోర్టుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ చేయడానికి నోటీసులు తీసుకోవడం తప్ప ఎవరు కూడా అక్కడ కోర్టు సిబ్బందికి సంబంధించిన అమీన్ వచ్చినప్పటికీ కూడా కలెక్టర్ కార్యాలయంలో ఎవరూ కూడా వారికి సహకరించలేదు. అదేవిధంగా మహారాణిపేట సీఏ భాస్కర్ రావు కలెక్టర్ కార్యాలయం చేరుకుని అమీన్ని, అదేవిధంగా అమీన్తో పాటు ఉన్న రవికుమార్ అడ్వకేట్ను కూడా బయటికి పంపించే విషయం చోటు చేసుకుంది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవైపు విశాఖ కోర్టు ఈ సంచలన తీర్పునివ్వడం, అదేవిధంగా నోటీసులు తీసుకునేందుకు ఎవరో కూడా సహకరించకపోవడం కూడా పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. బిందు. ఓకే, థ్యాంక్ యూ నరేష్.